రాష్ట్రమంతా వైసీపీ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఉరవకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎక్కడ చూసినా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందన్నారు. వేదావతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, 5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదన్నారు. 2008లో వైఎస్ఆర్ శిలాఫలకం ఇస్తే అదే ప్రాజెక్టుకు జగన్ మరో శిలాఫలకం వేశారని, ఈ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం అని ఆరోపించారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఉరవకొండ ప్రజలకు గంటల పాటు వేచి ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని మీ పనులు మారుకొని నా కోసం మీరు సమయం చేసుకొని రావడమే కాకుండా 3 గంటల పాటు ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్న ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అన్న థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ ఇచ్చేయండి అన్న. 5 ఏళ్ళు అయిపోయిందన్న ఓటేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. ఎంత ఇస్తారంట ఓటుకి? 3000, 5000. అన్నా, ఓటు కోసం ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి చెప్పిన వాళ్లకు ఓట్లేయండి. మోసగాళ్లకు ఓట్లేస్తే మళ్ళీ మోసపోతారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఉరవకొండ ఈ 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి చెందిందా? ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 90% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు కదా. చేశారా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది? 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి రాజశేఖర రెడ్డి గారు 90% పూర్తి చేస్తే ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేతనైందా? పోనీ ఆ 10% జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హంద్రీనివా ప్రాజెక్టు కోసం 5 సంవత్సరాల క్రితం ఒక జలదీక్ష కూడా చేశాడు. గుర్తుందానా? నేను అధికారంలోకి వస్తే హంద్రీనివా ప్రాజెక్టు 6 నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు పూర్తి చేయలేదు? ఎప్పుడైనా అడిగారన్నా? ఎప్పుడైనా అడగడానికి వస్తే కదా వచ్చాడా అన్నా? ఎలక్షన్లుంటే వస్తారు, ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. మళ్ళీ ఇప్పుడు సిద్ధమని ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కనిపిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఎప్పుడైనా వచ్చారా? ఏమైనా వచ్చారా? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. కనీసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే, కన్న కొడుకై ఉండి 10% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు అంటే వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది.